ఇదంత బాగోలేదు. దీనికి 8,000 ఇస్తాను. సరేనమ్మా. కాసేపు వెయిట్ చేయి. అమ్మా, మన బాబీని. విషయం ఏమిటో చెప్పు. మన బాబీని పోలీసులు పట్టుకెళ్లారు. ఏదో ఒకటి చేయకపోతే. పోలీస్ స్టేషన్ ని రౌడీల కోసం, గోండాల కోసమే ఏర్పాటు చేశారు. ఇన్నేళ్ల నా సర్వీసులో నేనింతవరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. ఇక మీద వెళ్ళను కూడా. పోనీ నేను వెళ్ళు. కానీ ఆ తర్వాత మీరిద్దరూ నా ఇంటికి మాత్రం రాకండి. వాడి కోసం నేను ఎన్ని ప్రార్థనలు చేశానో వాళ్ళ ఏమైనా మార్పు వచ్చిందా? 2-3 రోజులు స్టేషన్లో ఉంటే ఆ తర్వాత వాడికి మారాలన్న ఆలోచన వస్తుందేమో. అది కాదమ్మా. ఇలా పట్టుపట్టాలి. బన్నీ బ్రదరు, థియేటర్లో పోలీసులు రైడ్ చేశారు. ప్రింట్ కూడా తీసుకెళ్లారు. అలాగే బాబీ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అలాగైతే సందేహమే లేదు. ఒకటి సినిమా విరోధం అయింటాడు, లేకపోతే శంభులింగం అయింటాడు. ఆయన వచ్చో హైదరాబాద్ కు ఫోన్ చేసి శివన్కి విషయం చెప్పండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. బాబీ గారికి పోలీస్ స్టేషన్ లో కచేరీ ప్రారంభం కాకముందే వాడిని కాపాడాలి కదా. అందుకే నేను కూడా ఫోన్ చేసి చెప్తాను. హలో శివన్న ఎక్కడా? నేను కరాటే క్లాస్ లో ఉన్నాను. ఏ కరాటే క్లాసు? అన్ని కరాటే క్లాసు. హైదరాబాద్ నుంచి నువ్వెప్పుడు వచ్చావు? హైదరాబాద్ కాదు, ఉప్పుగుంటూరు. ఉప్పుకుండూరు నుంచే నేను ఫోన్ చేస్తున్నాను. అక్కడేగా నేను కూడా ఉంది. ఓరి, నీకారా ఫోన్ చేస్తాను? నువ్వు చెప్పి మాట్లాడొచ్చు కదా అంట. ఇక మీద రాంగ్ గా మాట్లాడా. నా చిన్న తమ్ముడు మీద ఎవరైనా దెబ్బేశారో పోలీస్ స్టేషన్ ని నేలమట్టం చేసి ఫైట్ చేయాలి. గురుదేవా, ఏమిటి శిష్య? పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఫైట్ చేయడం మేము ఎంతవరకు చూడలేదే. అటులైనా మీరు వచ్చుదురా. నీ వీర పరాక్రమను చూసి ఆనందంగా ఉన్నది. మీరు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. భీమసేన, ఆయుధములు సిద్ధం చేయము. ఓకే గురుదేవా. జై వీరాంజనేయ, మమ్మల్ని కాపాడు. వచ్చాడండి మగాడు. వెంకటస్వామి, మన నాయుడు కొట్టుకెళ్ళి ఒక మంచి స్ట్రాంగ్ టీ తీసుకురా. అన్నగారి చేత తాగిద్దాం. అలాగే సార్. వేడికి నేను చాలా జాగ్రత్తగా సత్కారం చెయ్యాలి. ఏంట్రా బాబీ, ఇలా హీరోలుగా చాలా బ్రహ్మాండంగా తయారయ్యావు. ఏంటనే ఎలా షాక్ ఇచ్చావు? రే, మీ జై అన్నయ్య ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడ్రా. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. కనీసం అక్కతోనైనా. నన్ను క్షమించరా తమ్ముడు. సస్పెన్స్ గా ఉండాలని ఈ విషయాన్ని దాచిపెట్టాను. అయితే నీ తమ్ముడు ఇంకా రెచ్చిపోతాడు. రెచ్చిపోదావు. ఈ పాటికి వేరే సీఐ ఎవడైనా నా స్థానంలో ఉండుంటే నీ బెండు తీసి నేను బొక్కలో దూసిండేవాడు. IPC 294B. అర్థం కాలేదే. నేను ఈ స్టేషన్ లో అడుగు పెట్టిన అరగంట లోపలనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. నీ థియేటర్ లో ఆడుతున్న సినిమాలో సెన్సార్ వాళ్ళు కట్ చేసిన పోర్షన్స్ అన్ని నువ్వు మళ్ళీ జాయిన్ చేసి ఆడించేస్తున్నావట. అందుకని సెన్సార్ బోర్డు వాళ్ళందరూ నీ షో చూడడానికి ఈ రోజున పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళు రావడానికి ముందుగానే నీ థియేటర్ లో ఉన్న ప్రింటింగ్ తీసుకొచ్చి నా కస్టడీలో పెట్టుకున్నది నేను కాపాడడం కోసమే. అసలు ఈ కుట్రంతా నీ మీద పన్నింది ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, ఆ శంభులింగ సత్యవంతుడు చెంచాగాళ్ళు. ఎవర్రా ఇక్కడ రక్షణ అధికారి? నా చిన్న తమ్ముడిని ఇక్కడికి బన్నీ వాళ్ళకు షాక్ ఇద్దాం. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏమనుకున్నావు నన్ను? అన్నా, గాలి బ్రదర్స్ పేరు చెప్పి కొడుతున్నాడు. వీడికి ఎంత పవర్ ఉంటే మాత్రం వచ్చేస్తాను. నా చిన్న తమ్ముడిని కొడతావట్రా? కొడతాను. నేను ఏం చేస్తాను? జయనే కాదు, గాలిగూడెంలో వాడిని. గాలి జయశేఖర, మా సొంత అన్నయ్య. ఇక మీదట ఈ పేట రౌడీ స్టేట్ రౌడీ కాబోతున్నాడు. ఎరగొట్టి జయనే, ఇంతకీ ఏంటి ప్రాబ్లం? ఆ రౌడీ 7 గంటలు ఏదో ఫిట్టింగ్ పెట్టాడంటే పేగులు తీసి వీణ వాయిస్తా. భలేవాడివిరా నువ్వు. ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. హలో, సరే ఓకే. ఏంటి మళ్ళీ ప్రాబ్లమా? నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కుమార్ గారిని బీచ్ లో పడేసి తొక్కేస్తున్నారట. ఇక మీదట ముందు వెనక చూడకూడదు. ఏమంటావు తమ్ముడు? అలాగే అన్నయ్య.
అంటే గాలి బ్రదర్స్ రెడీ ఫర్ యాక్షన్. ఈ ఏరియాలో 7 కొండలకి ఎవరు ఎదురొచ్చినా ఉతి కారేస్తాను. ఆ సత్యవంతుడు బిచ్చం వేయగానే నాకే ద్రోహం చేస్తారా మీరా? మనం ప్రవేశించాల్సిన సమయం ఆసనమైనది. పదండ్రా. ఎంత చెప్పినా వాళ్ళ మార్పు రాదు. ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. పిన్ని, మన బాబీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది జయాన్నే. నువ్వా? అవును పిన్ని, నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. అలాగా? ఎప్పుడు? ఈ రోజే. మీ అందరికి సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎవరికి చెప్పలేదు. ఎలా ఉన్నావు ఝాన్సీ? ఒరే బాబీ, దిగిరారా. రే దిగరా. దొంగ పిల్లిలా వస్తున్నాడు చూడు. పిల్లి కాదు పిన్ని, వీడు బొబ్బులి పులి. ఎరా? అవును, పిల్లి లాంటి పులి. మీరే వాణ్ణి చెడగొడుతున్నారు. మేమా? మీ సపోర్ట్ చూసుకునే వీడింతగా రెచ్చిపోతున్నాడు. జరా నిజమా? ఇలా చూడు ఝాన్సీ, గాలి వంశంలో ఉన్న వాళ్ళలో పౌరుషం వీరత్వం నిండుగా ఉన్నది నా తమ్ముడు బాబీకే. ఇక మీదట గాలి వంశానికి వంశోద్ధారకుడు వీడే. వీడిని బాగు చేయడానికి ఒకే ఒక దారుంది. ఏంటది? వీడి నా కరాటే క్లాస్ కు వెంటనే పంపిస్తే అన్ని కళలు నేర్పిస్తాను. అయ్యయ్యో, అలాంటివేం వద్దు. ఎందుకు? ఇప్పటికి నేర్చుకున్నవే ఎక్కువ, ఇంకా నేర్పించాలే ఏంటి? కరెక్ట్ గా చెప్పావు పిల్లి. హాయ్. బస్సు రాలేదని టెన్షన్ గా ఉన్నావా? మెడికల్ కాలేజ్ కదా, నేను అటువైపే. కమ్ కమ్ విత్ మీ, ఐ విల్ డ్రాప్ యూ. లేదు, నేను కార్ ఎక్కను. నా గురించి కథలు కట్టే లెవెల్ కి నేను నడుచుకోను. యూ మీన్ కథలు, లవ్ స్టోరీస్? అనుకున్నానులే. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు, అడ్డగాడితో. నేను ఊహించింది నువ్వు ఇంకా ఊహించలేదే. నాతో ఊరికే ఏమనలేదు కదా. నిజంగానే మెడికల్ కాలేజ్కి వెళ్తున్నావా? అవును, నిజంగానే. అక్క హాస్పిటల్ వెళ్ళాలి కదా, ఈ కార్ ఎక్కు. బాబీ అటువైపే వెళ్తున్నాడు, రండి. మెల్లగా అక్క. అదా ఎక్కండి. అక్క, మీరు లోపలికి వెళ్ళిపోండి. చూసెక్కు. జాగ్రత్త. మెల్లగా కూర్చోండి. జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా, మీరు వెనకాల ఎక్కండి. ఆంటీ, మీరు ఫ్రంట్ లో కూర్చోండి. వెళ్ళండి. అంటే నువ్వు రావట్లేదా? పాప
పద నువ్వు కూడా ఎక్కువ రా. ఈ పాప కాదు, నువ్వు నాతో వస్తున్నావా అని అడిగాను. నేనే వస్తున్నాను కానీ నీతో కాదు, బస్సులో. త్వరగా వెళ్ళవయ్యా, కొంపదీసి కార్లోనే డెలివరీ అయిపోగలదు. త్వరగా జాగ్రత్తగా వెళ్ళు. నేను నిత్యం మన్మధుణ్ణి, అది ఖచ్చితంగా చెప్పగలను. పక్క వీధిలో ఉన్న భాస్కర్ రావుకి మసాజ్ చేసి చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చింది ఎవరు? మేమిద్దరమే. 4 రోజుల కల్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే భాస్కర్ రావు అవుట్ అయిపోయాడు. మీరు మాత్రం అలా కాదు. మీకు మసాజ్ చేసి చేసి మా చేతులు నొప్పి పుడుతున్నాయి, కానీ మీకేం కావట్లేదు. మీకు యమధర్మరాజు రూపంలో గాలి బ్రదర్స్ మిమ్మల్ని వేసేయడానికి ఎదురు చూస్తున్నారుగా. వాళ్ళ పేరు చెప్తే నేను భయపడతాను. అయ్యగారు మేము బయలుదేరతాం. ఇక్కడ ఉంటే లేనిపోని సమస్యలన్నీ వస్తాయి, అందుకనే మేము ఇప్పుడు వెళ్తున్నాం. రారా రారా. రండి రండి. ఆ గాలి బ్రదర్స్ మమ్మల్ని ఉతికి పారేశారు, ఎలాగోలా తప్పించుకొచ్చాం. ఈసారి వాళ్ళు మీ జోలికి రాకుండా ఉండాలి అంటే ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది. మిగిలిన 4 గేదెల్లో ఒకదాన్ని శబ్నంకి, ఇంకో దాన్ని సునీతకిచ్చాడు. మరొకటి షీలకి, మరొకటి రాణికి. పాపం ఉండటానికి ఇల్లు కూడా లేని పేదవాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి చోటు లేనందువల్ల నా పశువుల పాకలో కట్టేసుకుంటామని చెప్పారు.